నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో రైతు వేదికకు శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో 6వ విడత హరితహారం. పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ. జమ్మికుంట పట్టణంలో వ్యాపారుల స్వచ్ఛంద బంద్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని నిర్ణయం. కరోనా వార్డుల్లో ఆకస్మిక తనిఖీ చేసిన సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్. కరోనా అంటే భయపడవద్దని ధైర్యం చెప్పిన డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్మికులకు కోవిడ్ రక్షణ కిట్ల పంపిణీ అందజేసిన శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని చిక్కోడు గ్రామ పంచాయతీలో రైతు వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ విచ్చేసి శంకుస్థాపన చేశారు. మొక్కలు నాటి ప్రకృతిపై ఉన్న ప్రేమను చాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా చిలుకోడు గ్రామంలో రైతు వేదిక శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏవో పద్మజ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నున్న రమణ తదితరులు పాల్గొన్నారు. పరిధికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఈ వేదికకు ప్రభుత్వం 22 లక్షల రూపాయలు ఇచ్చి అటు ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు ఇటు ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చే డబ్బులు కలిపి ఓ మంచి భవనం, ఒక మంచి మీటింగ్ చేసుకుని మరి బాగోగులు చూసే అవకాశం ఉంటుందని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం లేదు. కేసీఆర్ గారి మేధస్సు నుండి పుట్టినటువంటి ఈ ఆలోచన ఇవన్నీ నిజంగా చూడండి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మన ప్రాంతమే తీసుకుందాం. అసలు మన దగ్గర ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్విర్రు. ఎప్పుడు మనకు నీళ్ళు వస్తాయని నమ్మకం లేకుండా పోయింది. రామనుకున్నాం మనం. కాలువలు కూడా పూర్తిగా తీయలే. అరకొర ఎక్కడ తీసిన ఆడ కొంతమంది రైతులు తీసిన కాలువలు అని ఊడుకొని మళ్ళా కలుపుకొని ఇత్తనాలు వేసిన ఊళ్ళు ఉన్నాయి. అటువంటిది ఈరోజు పోయిన వేసంగి పంటకు మనం మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి చెర్లు, కుంటలు అన్ని నింపి భూగర్భ జలం పెరిగి బావుల కింద, బోర్ల కింద బ్రహ్మాండమైనటువంటి వరిధాన్యం, మొక్కజొన్న, మిర్చి నాకు తెలిసి ఎప్పుడు కూడా వేసంగి ఇంత బ్రహ్మాండంగా పంట వండిన సందర్భం లేదు. ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా విక్రమరెడ్డి గారు కూడా నాకంటే 1-2 సంవత్సరాలు పెద్ద, ఆయన కూడా చూసి లేడు. వానకాలమే అన్ని చెరువులు, కుంటలు నిండితే కూడా మనకు ఇందులో పావుల మందం పంటలు కూడా పండకపోయింది. అటువంటిది సుమారు 1,00,000 ఎకరాల కంటే ఎక్కువ యాసంగి నాటి మనకు స్టేజ్ 1 అంటే ఈ వరి స్టేజ్ 2 అంటే అటు 4 మంది. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి కరోనా వార్డుల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా అంటే భయపడవద్దని అన్నారు. కరోనా వార్డుల్లో పరిస్థితులు నేరుగా తెలుసుకునేందుకు రోగులకు, సిబ్బందికి ధైర్యం చెప్పేందుకు సందర్శించినట్లు తెలిపారు. నేరుగా చికిత్స పొందుతున్న వారిని అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని తెలిపారు. సిబ్బంది కూడా చికిత్స పొందుతున్న వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వార్డుల్లో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలపాలన్నారు. షుగర్ మీకు ఏమైనా ఉందా? 2 ఉన్నాయా? కంట్రోల్ ఉన్నాయా? ఎందుకు వచ్చే హాస్పిటల్కి? చెక్ చేస్తే పాజిటివ్ అంటే వచ్చినారు. వచ్చి ఇప్పుడు 4 రోజులు అయింది. ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు టిఫిన్ సమయం తగ్గుతుంది కదా, బాగానే ఉందా క్వాలిటీ? ఇంకా
ఇది ఇంటర్వ్యూ తీసుకోవా? అవును సార్. ఇంకా డ్రగ్స్ ఇస్తున్నారా? షుగర్కి పైకి షుగర్కి వస్తున్నాయా? గ్లూకోమీటర్ ఉందా? నేనే తీసుకున్నాను. చెక్ చేసుకుంటున్నారా? మీకు లేకుంటే అడగండి, ఇస్తారు. ఇక్కడనే చెక్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా చూసి అంత బాగుంటే పంపించేస్తారు. మీ పేరే? ఏ ఊరే? గిద్దలూరు నుంచి వచ్చినావా? నేను షుగర్ గురించి ఏమైనా ఉందా? ఎవరు పంపించారు నీకు ఇక్కడికి? మీరే వచ్చినారా డైరెక్ట్గా? నువ్వు బాగుందా? ఫుడ్ అది బాగుందా? నీళ్ళు ఇచ్చినారా? రోజు ఇస్తున్నారా? భోజనం పెడుతున్నారా? పాలు కాఫీ టీ ఏమైనా ఇస్తున్నారా? సాయంత్రం కూడా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారా? చెప్పమ్మా. పైకి అనుకో, పైకి అనుకో. బాబు 7 days అయిపోయినాయి సార్. బాగున్నాడు. యాక్చువల్గా నేను ప్రాబ్లం అయితే ఏం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అంబికానగర్లోని లయోలా పాఠశాలలో జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో విస్తృతంగా జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం, అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తెలిపారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా 23rd వార్డ్ అంబికానగర్ లాయలా స్కూల్లో అరౌండ్ 80 ప్లాంట్ చేయడం జరిగింది. సో మనం హరితహారం ప్రోగ్రాం భాగంగా మన అన్ని పోలీస్ స్టేషన్స్లో మనము మొక్కలు నాటుతున్నాము. ఆల్మోస్ట్ మనము 6000 వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటాలి అని టార్గెట్ పెట్టుకున్నాము. సో మనము అన్ని పోలీస్ స్టేషన్స్లో గ్రీన్ కవర్ పెంచుతున్నాం. అట్లానే ప్రజలు కూడా అందరూ కూడా మొక్కలు నాటాలి, గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా పలు రకాల వ్యాపారులు బంద్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా బ్యాటరీ అండ్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై బంద్కు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల రవి, పంతటి రవీందర్, ఉప్పల సదానందం తదితరులు పాల్గొన్నారు. 31/7/2020 వరకు స్వచ్ఛందంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తీయగలమని, తర్వాత కరోనా వైరస్ వలన బారిన పడకుండా మా కుటుంబాలను కానీ, మా పిల్లలను కానీ, మా ద్వారా కానీ, వాళ్ళ ద్వారా కానీ ఎవరికి సోకకుండా రక్షణ కోసం స్వచ్ఛందంగా బంద్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ సూచన వరకు కొన్ని స్వచ్ఛందంగా షాపులు కానీ, ఐరన్ షాపులు కానీ వాళ్ళు బంద్ చేస్తున్నాం. వాళ్ళతో పాటుగా మేము సుతా ముందుకు వస్తామని మా యజమానులు అందరూ ముందుకు రావడం జరిగింది. బ్యాటరీ షాప్ యజమానులు కావచ్చు, ఎలక్ట్రీషియన్ భక్తులు కావచ్చు, మేము సైతం అనుకుంటా ముందుకు వచ్చారు. వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. మేము తెలుపుకుంటూ ఈ రోజు నుంచి 31 తారీఖు వరకు ఎలాంటి సముదాయం కానీ, ఎలాంటి వర్క్ కానీ, ఎలాంటి బిజినెస్ కానీ తలుచుకోలేదని కోరడం జరుగుతుంది. వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో కోవిడ్ రక్షణ కిట్లను చెత్త ఏరుకునే కార్మికులకు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక కమిషనర్ విశ్వనాథ్, ప్రాజెక్టు డైరెక్టర్ నాగపద్మజ, టౌన్ ప్లానింగ్ అధికారి నాగేంద్ర, ప్రజా ఆరోగ్య అధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ అధికారుల సమక్షంలో కూడా ఈ యాచకులు చిన్న చిన్న వస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్స్, చిన్న చిన్న డబ్బాలు ఇవన్నీ ఏరుకునే పేదవారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఈ కరోనా వైరస్ని కాపాడుకోవడానికి
మెడికల్ కిట్స్ అయితేనేమి, మాస్కులు అయితేనేమి, శానిటైజర్ అయితేనేమి హాస్పిటల్స్లో ఉచితంగా చేశారు. దాదాపు లాక్డౌన్ పీరియడ్లో కూడా 2 నెలలు 3 నెలలు ఉచితంగా అన్నదానం కానీ వాళ్ళకి వసతులు కానీ చాలా కల్పించారు. అందులో భాగంగా చిన్న చేస్తున్న చెత్త ఏరుకునే చిన్న బిచ్చగాళ్ళ టైప్లో ఉండే వాళ్ళు కూడా ఈరోజు ముఖ్యమంత్రి, మన ప్రీతమ ముఖ్యమంత్రి వాళ్ళపైన దృష్టి పెట్టి వాళ్ళకు కూడా ఈ కరోనా వైరస్ తగలకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఒక కిట్ కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆశయంతో ఇవ్వాలని, పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు డెటాల్ సోపులు 2, కిట్లు 6, అదేవిధంగా ఇంకా కావాల్సిన మాస్కులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే నిజంగా మన ముఖ్యమంత్రికి పేదవారి పైన ఉన్న భావన, వాళ్ళ ఆరోగ్యం భావన గురించి, వాళ్ళ ఈ కరోనా ఎఫెక్ట్లో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన వాళ్ళ యాచకులు కూడా కొంతమందికి ఈ కిట్లు, ప్రభుత్వం సరఫరా చేసిన కిట్లు కూడా సరఫరా చేస్తారని తెలియజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112వ డివిజన్లో 18 ఎంటోమాలజీ డిపార్ట్మెంట్ కార్మికులు, 70 మంది జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లను కార్పొరేటర్ తోట అంజయ్య పంపిణీ చేశారు. సుమారు 5 లక్షల రూపాయల రక్షణ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏలు గోవర్ధన్, రజని, హేమలత, చంద్రకళ, శోభ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు గారి ఆదేశం మేరకు, అదేవిధంగా మన మంత్రి రామ్మోహన్ గారు, మన కేసీఆర్ గారు గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలేస్తున్న సందర్భంగా మన యొక్క జిహెచ్ఎంసీ స్లీపింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మహిళలు కానివ్వండి, పురుషులు కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి ఈనాడు ఈ యొక్క కరోనాను మన యొక్క డివిజన్లో రానియకుండా ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క జిహెచ్ఎంసీ మన సిబ్బందికి అందరూ కూడా నా యొక్క 112 డివిజన్ కార్పొరేటర్ నాకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సేవలు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎవరు కూడా మరవలేనిది. ఎందుకంటే ఈనాడు మేము చనిపోతున్నామని తెలిసి కూడా ఈనాడు పొద్దున 5:30 లేచి ఇలాంటి పని చేస్తున్నారని నిజంగా ఇది భగవంతుడు మీకు వరం లాంటిది. ఇలాంటి సేవ చాలా ఎవరు మరవలేదని కూడా సందర్భం అందజేస్తూ దానికనుక మీ యొక్క కార్మిక సేఫ్టీ కోసం మా యొక్క జిహెచ్ఎంసీ సిబ్బందికి ఈనాడు మా యొక్క గ్రేటర్ హైదరాబాద్ మన యొక్క మేయర్ గారు మరియు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఆదేశం మేరకు ఈనాడు సుమారు ఒక 70 మందికి సుమారు ఒక్కొక్క వ్యక్తికి 5,000 రూపాయల చొప్పున వాళ్ళ కిట్టు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మా యొక్క కార్మికులు నా చేతిలో ఇప్పుడే ఇవ్వడం జరిగిందని సందర్భం అందజేస్తూ మీ అందరూ కూడా మాస్కులు ధరించాలి. వారికి సేఫ్టీ కోసం మాస్కులు మరియు నూనె మరియు శానిటైజర్లు ప్రతిదీ కూడా వాళ్ళ సేఫ్టీ కోసం మా యొక్క జిహెచ్ఎంసీ ఇవ్వడం జరిగిందని సందర్భం అందజేస్తూ మీకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సోదరులందరూ కూడా నేను పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు జాగ్రత్త వహించాలి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాముని చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికంగా చేపలు పట్టే వ్యక్తులు శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి తాపీ మేస్త్రిగా గుర్తించారు. స్థానికులు 4 మద్యం సేవించి స్నానం చేయడానికి కాముని చెరువుకు వచ్చారని, లోతు ఎక్కువగా ఉండడంతో ఒక వ్యక్తి నీటిలో మునిగిపోయాడని, మిగిలిన వ్యక్తులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతామన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మహాజన నేత మందా కృష్ణమాదిగ పిలుపు మేరకు రాజగృహంపై జరిగిన దాడిని నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కవులు, కళాకారులు, రచయితలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కవులు, రచయితలు, కళాకారులు పాటలతో నిరసన తెలిపి ధూమ్ధాం నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన గుండెదరువు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గట్టగళ్ల
జీవ, కవి, రచయిత జనగామ శంకర్, గుండెదరువు కళాబృందం రాష్ట్ర అధ్యక్షులు గుగ్గేళ్ల నర్సయ్య పాల్గొన్నారు. నిజంగా ప్రజాస్వామ్యంలో చాలా సిగ్గుచేటైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక మేధావిగా ఉండి మరి అనేక రకాలుగా రాజ్యాంగాలను అధ్యయనం చేసి పరిశోధించి మరి హక్కులను అవకాశాలను కల్పింపజేసి మరి అందరూ సమానమనే ఒక భావనను చూపించి దళితులకు అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క అభ్యున్నతికి కాంక్షించినటువంటి ఒక మేధావిగా వెలుగొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహం పైన దాడి జరగడం నిజంగా మనం అందరం ఖండిస్తూ ఈ యొక్క లింగాలగంపు మండలి కవులు కళాకారుల పక్షాన మరి యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిన ఎంఆర్పిఎస్ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి దాడులు జరిగినంత మాత్రాన అంబేద్కర్ యొక్క మేధావితనము, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క అక్షర రూపం సరిపోతుందంటే అది మూర్ఖుల యొక్క లక్షణంగా తెలుపుతూ ఎప్పుడు రచయిత అనేది, కవి అనేది, కళాకారుడు అనేది, నాయకుడు అనేది, మేధావి అనేది మరణించడు. ఆయన యొక్క ఒక్కరు మరణిస్తే ఒక్కొక్క వేల లక్షలాదిగా ఉద్భవిస్తారని తెలుసుకోవాలని దానికి నిదర్శనమే డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు. అందుకే ఆయన భారత రాజ్యాంగం రచించేటప్పుడు ఒక మాట అన్నాడు, భారత రాజ్యాంగం అనే సుందర భవనాన్ని దేవతల కోసం అంకితం చేశాను, కానీ ఆ దేవతలు రాకముందే రాక్షసులు హస్తగతం చేసుకొని దీన్ని నాశనం చేశారని చెప్పిండు. దానికి నిదర్శనమే ఇది అని నేను తెలియజేస్తూ రాజగృహం మీద జరిగినటువంటి సంఘటన పైన నిజంగా మనకు రాజ్యాంగం రాసి అన్ని హక్కులను కల్పించినటువంటి ఒక గొప్ప మహనీయుని ఇంటిపైన దాడి అంటే నిజంగా చోటమూట నాయకులకు రక్షణ ఉన్నది వాళ్ళ ఇళ్లకు. మరి ఎందుకు అక్కడ రక్షణ కోల్పోయింది, మరి ఎందుకు ఇప్పటివరకు కూడా స్పందిస్తలేరు? దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి అటువంటి ద్రోహులను శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఆ మహనీయుడు చేయబట్టి మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కుర్చీ మీద కూర్చున్నారు అంటే ఆ మహనీయుడు చేసిన ఫలం కాబట్టే కూర్చొని తింటున్నాం. దయచేసి మరి అటువంటి దుండగులను వెంబటే పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుకుంటూ మరి అంబేద్కర్ ఆశయాలను అందరం కూడా కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు శంషాబాద్ మండల పరిధిలోని వెంకటాపురం వాగులోకి చేరుకుంది. నీళ్లు అక్కడి నుంచి నేరుగా హిమాయత్ సాగర్లోకి వరద నీరు చేరుకుంటోంది. వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో శంషాబాద్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంకటాపూర్ ఏసీ వాగు ఈరోజు వచ్చిన వాగిది, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి, ఎంఏ అండ్ యూడీలు, అన్ని జిల్లాల కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్స్ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనిచేసే కూలీల సంఖ్యను పెంచాలని తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ పనుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల మాస్కులతో నిరసన కార్యక్రమం జిల్లపెళ్లి లెనిన్ మాదిగా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ యాతాకుల రాజన్న మాదిగా హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన ముంబైలోని రాజగృహంపై కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని ఖండించారు. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు దశ నిర్దేశాన్ని దేశవ్యాప్తంగా భారతదేశంలో నడుస్తున్నది అంటే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అందించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ భారతదేశానికి అద్భుతమైనటువంటి దేశాన్ని నిర్దేశించినటువంటి మహనీయుడు యొక్క రాజగృహం ముంబైలో ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి రాజగృహం పైన కొంతమంది దుండగులు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అద్దాలని ఇల్లుని ధ్వంసం చేసేటువంటి కుట్ర చేసి దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి మహాజన నేత మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రతి దళితుడు, అణగారిన కులాలు, బడుగు బలహీన వర్గాలు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు
నడుస్తున్నది అంటే భగవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే అని చెప్పి మీరు గుర్తు చేసుకోవాలి. ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నది ఎవరి దయవల్ల కూర్చున్నదో భారత రాజ్యాంగం అందించేటువంటి ఆ యొక్క రాజ్యాంగం ద్వారా నేను ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నాను. ఆ మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజల కోసం లేదా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజల కోసం మహిళల కోసం అనేక రాజ్యాంగంలో హక్కులు పొందబడినటువంటి మహానీయుడు అంబేద్కర్ గారి యొక్క గృహం పైన దాడి జరిగింది అంటే భారత రాజ్యాంగం మీదనే దాడి జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కరోనా సోకితే పూర్తి వైద్యం పరిశ్రమ యాజమాన్యాలే అందించాలని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారికి వినతి పత్రం అందించారు. సంగారెడ్డి జిల్లా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు అసంఘటిత కార్మికుల సమస్యలపైన ముఖ్యంగా ఈ యొక్క కరోనా కోవిడ్ ఏదైతే ఉధృతంగా ఉందో మరి అనేక పారిశ్రామిక వాడలు ఇలా పటంచెరు కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట, మరి ముఖ్యంగా జైరాబాద్ కావచ్చు, బొల్లారం కావచ్చు, పాశమ్మైలారం అన్ని పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఖచ్చితంగా ర్యాపిడ్ టెస్టులు యాజమాన్యాలు భరించాలి, పూర్తిగా వైద్యం చేయించాలి, హాస్పిటల్స్ ఖర్చును భరించాలి. అట్లాగే వారికి వైద్యము ముఖ్యంగా మందులు కావచ్చు అన్నిటిని కూడా ఉచితంగా ఇవ్వాలి. అట్లాగే ఏదన్నా కరోనా బాధితుడు మరి అనారోగ్యంతో మృతి చెందితే 50 లక్షల రూపాయలు యాజమాన్యం ఇవ్వాలి. అట్లాగే మరి ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి రవాణా లారీలకు ఏదైతే లోడింగ్ అన్లోడింగ్ లారీ డ్రైవర్లు క్లీనర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క కరోనా టెస్ట్ చేసిన తర్వాతనే పరిశ్రమలోకి అనుమతించాలి. అట్లాగే ఈ యొక్క యంత్రాంగము రెవెన్యూ కావచ్చు, ఇన్స్పెక్టర్ ఆఫ్ చీఫ్ కావచ్చు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగము అన్ని పారిశ్రామిక వాడలో కరోనా టెస్టులతోటి కార్మికులను వైద్యము మరి వారికి సేవలు అందించాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా ఐఎన్టీ తరఫున నరసింహారెడ్డి, సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కరోనా వ్యాప్తి చాప కింద నీరులా విస్తరించడంతో టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని రేపటి నుండి 3 రోజులు పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాంకుల దగ్గర లావాదేవీల కోసం కూరగాయల మార్కెట్, కిరాణా షాప్స్, బట్టల దుకాణాలు, బంగారు షాపుల్లో ప్రజలు కిటకిటలాడారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కూరగాయల మార్కెట్లో, కిరాణా షాపుల్లో మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు వెల్లడిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు 3 రోజులు పూర్తిగా లాక్డౌన్ అమలు చేయడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారుల వైఫల్యం కనబడుతోందని, ఇప్పటికైనా అధికారులు లాక్డౌన్ అమలు చేయడంలో పూర్తిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని 5 నెలలుగా తమకు కమిషన్లు అందించడం లేదని వాపోయారు. అలాగే కరోనా తరుణంలో తమకు కూడా 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కుప్పం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. రాజంపేట బైపాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం ముందు అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ జర్నలిస్టుల అధ్యక్షులు మంద శివయ్య మాదిగ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రమణ, ప్రకాష్, భాస్కర్, రమేష్, హరిబాబు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి నేషనల్ మైనారిటీ హ్యూమన్ రైట్స్ చైర్మన్ హారిఫ్ క్యాలిల్, మైనారిటీ యువనేత సిద్దికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కర్ కుటుంబానికి దాడి చేసినందుకోసం మన చాలా బాధమైన విషయము, మన ఇండియాలో చాలా బాధ అయిన విషయము. ఈ బాధ మనం పబ్లిక్ అంతా తట్టుకోలేకున్నాము. మన రాజంపేటలో చాలా దీక్షలు ఇవన్నీ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. అందుకోసం వాళ్ళ కుటుంబానికి రక్షణ కావాలని మనం హ్యూమన్ రైట్స్ కమిషన్ కౌన్సిలింగ్ మైనార్టీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇండియా నేను మాట్లాడుతున్నాను. దయచేసి మనకు రాజంపేటలో మన అంబేద్కర్ గురించి మనం రోజు విటేజ్ చేయాలని వాళ్ళకి అరెస్ట్ చేసినంత వరకు మనం విటేజ్ చేస్తామని మన మనస్ఫూర్తిగా మన హ్యూమన్ రైట్స్ చైర్మన్ కింద శివయ్య సార్ అంతా వీళ్ళు వర్గం అంతా శివయ్య వర్గం అంతా మనం ఇచ్చే మనం నిరాక్ష చేస్తామని మనం చెప్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసినటువంటి వారిపైన దేశద్రోహ నేరం మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు కట్టి వెంటనే నిందితులను
అరెస్ట్ చేయాలని చెప్పేసి అనే డిమాండ్ తోటి మరియు అంబేద్కర్ కుటుంబ సభ్యులకు ప్రకాష్ అంబేద్కర్తో సహా వారికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చూడాలనే డిమాండ్ తోటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మరియు దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడినటువంటి అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు మందకృష్ణమాది గారి పిలుపు మేరకు ఈరోజు 7వ రోజుగా మరి జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి మరి జర్నలిస్టులకు, విలేకరులకు అందరికీ కూడా ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు కూడా వాళ్ళకు తెలియజేస్తూ మరి ఉద్యమ నమస్కారాలు మరి అభినందనలు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామంలో భూ వివాదం చోటు చేసుకుంది. అక్రమంగా తన భూమిలోకి వచ్చి పంట నాశనం చేశాడని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దారెడ్డిపేట గ్రామంలోని వడ్ల విఠల్, వడ్ల సత్యనారాయణ దగ్గర భూమిని కొనుగోలు చేశాడు. చాలా కాలం నుంచి భూమి సాగు చేసుకుంటూ విఠల్ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ భూమిలో తనకు వాటా ఉందని వడ్ల అరవింద్ అక్రమంగా వచ్చి పంటను నాశనం చేశాడని రైతు వడ్ల విఠల్ వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ గ్రామ పెద్దలను వేడుకుంటున్నాడు. పోయి 35 ఏళ్ళు తీసుకోండి, ఏమీ అనలేదు. ఇల్లు కూడా అమ్మిండు. ఇల్లు అమ్మితే పైసలు వస్తాయని విడిచిపెట్టినాక మాట నాకు కావాలి అంటే కాదు పట్టాలి నాకు విడిచిపెట్టినాను. ఇక రిజిస్టర్ 20-25 ఏళ్ళు అవుతుంది. అడిగి ఏం లేదు. ఒక బూకర్ కానీ కమ్ముకున్నారట. అమ్ముకొని నన్ను బుసిరెడ్డిపల్లి ఏమైనా గొంత పోయి చంపిస్తాం అనిపించిందో. అడికెళ్ళి తప్పించుకొని 2 మనుషులు వచ్చారు. అక్కడికి వెళ్ళి చీకటి అయినాక వేస్టాకల్లా తప్పించుకొని వచ్చినాం. వాళ్ళు దించిపోయినాక ఊపుకున్నారు. అట్ట వీళ్ళు వాళ్ళు అడ్డమని జర బియ్యం చేసి ఇప్పుడు పంట దున్నేసి నష్టం చేసారు. నమస్కారం సార్, నా పేరు జగదీశ్వర్, మా నాన్న పేరు వడ్ల విఠల్. మాది పట్టా భూమి. మా విలేజ్ పెద్దారెడ్డిపేట్, పుల్కల్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. మా పట్ట భూమిలోని మా తమ్ముడు అయిన అరవింద్ చారి వచ్చి దున్నడం జరిగింది. ఇది మా పట్టా భూమి సార్. ఇక్కడ ఉంది ఎకరా 30 గుంటలు ఇది ఉంటుంది సార్. ఇందులో ఒక ఎకరాన్నర వరకు దున్నిండు సార్. దౌర్జన్యంగా ఇది కోర్టులో ఉన్నా కానీ పట్టించుకోకుండా దున్నిండు సార్. 160/E సర్వే నంబర్ 160/E ఎకరా 30 గుంటలు సార్. దౌర్జన్యంగా పంట వేసిన దాన్ని దున్నిడు సార్. మొత్తం పంట ఏమాత్రము మొత్తం పంట మొత్తం చేతికొచ్చిన తరుణంలోనే మొత్తం దున్నేసాడు సార్. మాకు ఇప్పుడు 70-80 వేల నష్టం జరిగింది సార్. దీనికి గవర్నమెంట్ కొంచెం వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నిన్న 11 నుంచి 12 గంటల మధ్యలో జరిగింది సార్. ట్రాక్టర్తోనే దున్నేసారు. మీరు చూసిరా? ట్రాక్టర్ వచ్చింది, పక్క వాళ్ళు చెప్తే ట్రాక్టర్ వాళ్ళకి అడిగితే అవును మాకు వచ్చి దున్నమంటే దున్నినామని ఆయన దౌర్జన్యంగా మాట్లాడతారు సార్. ట్రాక్టర్ డ్రైవర్ దున్నిన వాళ్ళు ఎవరు మరి? దీన్ని మా ఊర్లో ఆయన పేరు కుమ్మరి కృష్ణయ్య ట్రాక్టర్, మహేంద్ర ట్రాక్టర్ ఉంది. అతని అల్లుడు రమేష్ దున్నాడు. దున్నిపించింది రమేష్ దున్నేండు. ఆయన కాల్ రికార్డ్ కూడా మా దగ్గర ఉంది సార్. దున్నిపించిన వాళ్ళు అరవింద్ చారి అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో రైతు వేదికకు శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో 6వ విడత హరితహారం. పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ. జమ్మికుంట పట్టణంలో వ్యాపారుల స్వచ్ఛంద బంద్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని నిర్ణయం. కరోనా వార్డుల్లో ఆకస్మిక తనిఖీ చేసిన సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్. కరోనా అంటే భయపడవద్దని ధైర్యం చెప్పిన డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్మికులకు కోవిడ్ రక్షణ కిట్ల పంపిణీ అందజేసిన శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.